రాష్ట్రంలో ఇంకా సమ్మర్ సీజన్ మొదలు కాలేదు కానీ అప్పుడే కరెంటు వినియోగం భారీగా పెరిగిపోయింది. గత ఏడాది పీక్ సమ్మర్లో ఉన్న డిమాండ్ ఈసారి జనవరిలోనే కనిపించింది. దీంతో వేసవిలో విద్యుత్ వినియోగం మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. అందుకు తగ్గట్టుగానే ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సహజంగానే వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ కు తగ్గ సప్లై చేయడానికి డిస్కంలు కసరత్తులు చేస్తుంటాయి. ఈసారి సమ్మర్ స్టార్ట్ కాకముందే ఈ కసరత్తును ప్రారంభించాయి విద్యుత్ రంగ సంస్థలు. గతేడాది మార్చిలో అత్యధికంగా 15,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడితే ఈసారి వేసవి రాకముందే జనవరిలోనే 15,205 మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది. ఎండలు పూర్తిగా మొదలు కాకముందే ఈ రకమైన డిమాండ్ ఉంటే మరి పీక్ సమ్మర్ లో ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడే అవకాశాలున్నాయి. కేవలం గృహ వినియోగం వల్లే ఇంత డిమాండ్ పెరగలేదు. దీనికి పలు కారణాలున్నాయి. ఈసారి వర్షాలు బాగా పడి రికార్డు స్థాయిలో పంట దిగుబడి సాధించింది తెలంగాణ రాష్ట్రం. అందుకే వ్యవసాయ విద్యుత్ వినియోగం డిమాండ్ చాలా పెరిగింది. దాంతోపాటే పారిశ్రామిక గృహ వినియోగంలో కూడా భారీగా వృద్ధి రేటు కనపడింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరిలో 10,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడితే ఒక హైదరాబాద్ మహానగరంలోనే 5,000 మెగావాట్ల డిమాండ్ ఉంది. మొత్తం కలిపి 15,000 మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది. ఏడాది పీక్ సమ్మర్ కి కనీసంగా 17,000 నుంచి 18,000 మెగావాట్ల పైచీలకు డిమాండ్ ఏర్పడే అవకాశాలున్నాయి. యాసంగితో పాటు రానున్న ఎండాకాలంలో డిమాండ్ కు తగ్గట్టుగా క్వాలిటీ కరెంట్ సప్లై చేయడంపై తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు దృష్టి సారించాయి. విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ రంగ సంస్థలు ప్రతి 15 రోజులకోసారి రివ్యూలు నిర్వహిస్తున్నాయి. విద్యుత్ శాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై ఏ విధంగా ఉందనే అంశంపై మానిటర్ చేస్తున్నారు. ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు. ఏడాది జనవరిలో పీక్ డిమాండ్ 13,810 మెగావాట్లు కాగా ఈ సంవత్సరం జనవరి 31న రికార్డు స్థాయిలో 15,205 మెగావాట్లు నమోదైంది. ఏడాది పీక్ సమ్మర్ లో ఉన్న డిమాండ్ కన్నా ఇది చాలా ఎక్కువ. పోయినేడాది మార్చి 3న అత్యధికంగా 15,623 మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది. డిమాండ్ ఎంత పెరిగినా దానికి తగ్గట్టుగా సరఫరా అందించేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. వేసవిలో విద్యుత్ డిమాండ్ తాకిడిని తట్టుకోవడానికి సీనియర్ ఇంజనీర్లను ప్రతి జిల్లాకు నోడల్ అధికారులుగా నియమించి విద్యుత్ కంట్రోల్ రూమ్ 1912 బలోపేతం చేసి ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉంచామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పెరుగుతోన్న డిమాండ్ కు తగ్గ విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సింగరేణి ద్వారా నిరంతరాయంగా రోజుకు 17 లక్షల క్యూబిక్ మీటర్ల బొగ్గు సరఫరా జరిగే విధంగా చూస్తున్నారు. దాంతోపాటే సోలార్ పవర్ సామర్థ్యం కూడా పెంచాలని చూస్తున్నారు. పవర్ బ్యాంకింగ్ విధానం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో డిమాండ్ కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా చేయగలమని అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి సప్లై చేసి ఇక్కడ డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు అక్కడ నుంచి దిగుమతి చేసుకునే విధానమే పవర్ బ్యాంకింగ్. ఉత్తర దక్షిణ భారతదేశానికి విద్యుత్ వినియోగ సీజన్లలో వ్యత్యాసాలు ఉండడంతో పవర్ బ్యాంకింగ్ విధానం ద్వారా పీక్ సమ్మర్ టైంలో డిమాండ్ కు తగ్గ సప్లై చేయగలమని అధికారులు చెబుతున్నారు.